టేక్ గాడ్ సీరియస్లీ అండ్ లైఫ్ లైట్లీ. భగవంతుణ్ణి చాలా ప్రధానమైన వస్తువుగా తీసుకో, జీవితాన్ని చాలా తేలికైన వస్తువుగా తీసుకో. ఇన్ ద ఇయర్ 2000 when my health suddenly broke down, I was very confused about a whole set of issues. 2000 సంవత్సరంలో నా ఆరోగ్యం బాగా చితికిపోయింది. మొత్తం అసలు నేను ఎందుకు వచ్చాను, నేను ఇక్కడ ఏమి చేద్దామని వచ్చాను, ఇప్పుడు నేను ఏమిటి చేయాలి, ఇవంతా చాలా గందరగోళం కింద తయారైపోయింది. ఎందుకని నేనేం కూడి సాయం చేసి ఉంటే నేనెందుకు ఇక్కడ ఉద్యోగం అనేసాను, అన్నీ వదిలేసి ఇక్కడికి వచ్చేసాను. ఇప్పుడు నేను వెళ్ళిపోవాలా ఉండాలా, ఉంటే వీళ్ళు నాకు సేవ చేయాలి. ఇటువంటి ఆ సందిగ్ధంలో పడి కొట్టుమిట్టాడుతూ ఉన్నటువంటి రోజులవి. వన్ ఆఫ్ ది ఇష్యూస్ వాజ్ రిగార్డింగ్ ద లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ దట్ ఐ షుడ్ ఫాలో. అసలు పెద్ద సమస్య ఏమి వచ్చిందంటే ఏ రకమైన వైద్య చికిత్స నేను తీసుకోవాలి, ఏ విధానంలోకి నేను వెళ్ళాలి. అయితే కన్వెన్షనల్ మెడికల్ ట్రీట్మెంట్ సచ్ యాజ్ అలోపతి, హోమియోపతి అండ్ ఆయుర్వేదిక్ వర్ టేకింగ్ మీ డౌన్ హిల్. I was feeling more and more confused, and so I resorted to other kinds of healings. నేను ఇంగ్లీష్ వైద్యం చేశాను, ఈ పొద్దున గుప్పుడు మాత్రలు సాయంత్రం గుప్పుడు మాత్రలు మింగుతున్నాను, ఇంకా క్షీణించిపోతుంది తప్ప బయటపట్టలేదు. హోమియోపతి వాడాను, ఆయుర్వేదం వాడాను, ఏమీ లేదు. ఇంకా కొత్త వైద్య విధానాలు, ఏవో రకరకాలైనటువంటి ఆల్టర్నేటివ్ మెడికల్ సిస్టమ్స్ అని వచ్చాయి మనకి, ప్రత్యామ్నాయ పద్ధతులు. అవన్నీ కూడా తంటాలు పడుతూ ఉండేవాడిని. ఏమో ఇటు తగ్గుతుందేమో ఇటు తగ్గుతుందేమో. ఐ విల్ నాట్ సే వాట్ ఐ డిడ్ వాజ్ ద కరెక్ట్ థింగ్. నేను చేసింది రైట్ అని నేను చెప్పట్లేదు. బట్ అట్ దట్ మూమెంట్ ఇట్ అపియర్డ్ కరెక్ట్ టు మీ. నేను ఆ క్షణంలో ఆ పరిస్థితుల్లో నేను చేసిందే కరెక్ట్ అని అనిపించింది నాకు అప్పుడు. అండ్ సర్టన్ థింగ్స్ దట్ ద మెన్ మండలి మెయిన్లీ ఇరిచ్ హ్యాడ్ టోల్డ్ మీ. సో ఇరిచ్ చెప్తున్నాడు అనమాట. ఐ వాజ్ అవేర్ దట్ ద విమెన్ మండలి వర్ కాన్స్టెంట్లీ డిస్కరేజింగ్ బాబా లవర్స్ from going to any kind of faith healers, psychic healers and healers using Reiki or pranic healing or any kind of energy healing. ముఖ్యంగా స్త్రీ మండలి వాళ్ళు మాత్రం చాలా స్పష్టంగా చెప్తూ ఉండేవారు. ఏమని చెప్పేవారు వాళ్ళు? మనలో ఉన్న ప్రాణశక్తిని వినియోగించి చికిత్స చేసేటువంటి వైద్యము జోలికి ఎప్పుడు వెళ్ళవద్దు అని చెప్తూ ఉండేవారు. ఎక్కువగా గోహర్ కానీ ఈ అర్ణవాస్ కానీ వీళ్ళందరూ చాలా స్పష్టంగా చెప్పేవారు, వద్దు, వెళ్ళొద్దు. రేకి అంటారు, ఇలాంటివి ప్రాణిక్ హీలింగ్ అని. దే రిగార్డ్ ఆల్ సచ్ హీలింగ్ యాజ్ కమింగ్ అండర్ ది డొమైన్ ఆఫ్ ది అక్కల్ట్. ఎందుకని అతీంద్రియ, దాన్ని ఏమంటాము, ఆ రంగంలోకి వచ్చేస్తాయి అతీంద్రియ శక్తులు. ఇలా మంత్రం వేసి ఇవన్నీ చేసేటు మానవాతీత శక్తులు ఆ రంగంలోకి వచ్చేస్తాయి అని వాళ్ళ ఉద్దేశం అవన్నీ. And discourage all Baba lovers from indulging in such healing because of Baba's warning to his lovers about not dabbling in the occult. బాబా ఎప్పుడు తన ప్రేమికులకి ఏమని హెచ్చరిక చేసేవారు? అతీంద్రియ శక్తులు, మానవాతీత శక్తులలోకి ఎప్పుడూ నువ్వు బుర్ర పెట్టకు అని హెచ్చరించారు. అందుచేత ఈ ప్రాణిక్ హీలింగ్ అంటే లోపల మన స్పిరిట్తో, సటిల్ బాడీ, సూక్ష్మ శరీరముతో చికిత్స చేసేటువంటి ప్రక్రియ అది ఎప్పుడు మీరు చెయ్యవద్దు అని స్త్రీ మండలి వాళ్ళు చెప్పేవారు. దేర్ అడ్వైస్ టు ఎవ్రీ వన్ వాజ్ వెరీ సింపుల్. వాళ్ళు ఏం చెప్పేవారంటే స్త్రీ మండలి వాళ్ళు, టేక్ యువర్ మెడిసిన్ అండ్ టేక్ బాబాస్ నేమ్. మందు వేసుకో, డాక్టర్ దగ్గర పో, వాడు ఏమిస్తే అది మింగు, బాబా 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 అనుకో మింగి. లీవ్ ఇట్ టు హిమ్ 100%. బాబాకు 100% విడిచిపెట్టే. వాట్ ఎవర్ హ్యాపెన్స్, నో ఫర్ ష్యూర్ హీఈస్ డూయింగ్ ఇట్ అండ్ ఇట్ ఈజ్ ఫర్ యువర్ బెస్ట్. అప్పుడు ఆయన ఏమి చేసినా అది నీ మంచికే. నీ కాళ్ళు పడిపోవచ్చు, చేతులు పడిపోవచ్చు, చచ్చిపోవచ్చు, ఏం పర్వాలేదు, అది నీ మంచికే. ఆయనే చెప్తున్నాడు కాబట్టి అని తెలుసుకో. ట్రస్ట్ హిమ్ ఇన్ ఎవ్రీథింగ్ ఇంక్లూడింగ్ యువర్ హెల్త్. నీ జీవితంలో ఆయన మీద మిగిలిన రంగములలో ఎలాగ విశ్వాసాన్ని ప్రదర్శిస్తున్నావో నీ ఆరోగ్య విషయంలో కూడా ఆయనకి విడిచిపెట్టే, ఆయన్ని సంపూర్ణముగా విశ్వసించు. మరి అన్ని చూసిన వాడు ఆరోగ్యం దగ్గరికి వచ్చేలోకి అక్కడ పోవాలి ఇక్కడ పోవాలని నీకు ఎందుకు వస్తుంది డౌట్? డాక్టర్ దగ్గరికి పో, ఆయన ఏం చెప్తే అది మింగు, ఆయనకి వదిలే. హ్యాడ్ ఐ ఫాలోడ్ దిస్ సింపుల్ అడ్వైజ్ ఆఫ్ ది లేడీ మండలి, ఐ వుడ్ హ్యావ్ సేవ్డ్ మై సెల్ఫ్ ఎ లాట్ ఆఫ్ సఫరింగ్. నేను కోతిని కదా,
వీళ్ళు ఇంత సింపుల్గా చెప్పిన విషయాన్ని విడిచిపెట్టి రకరకాల వికారాలు చేశాను, నరకం అనిపించాను నేను. ఇట్ వాజ్ మై మైండ్ విచ్ లవ్స్ టు ప్లే ఇంటలెక్చువల్ జిమ్నాస్టిక్స్. నాది మామూలు బుర్ర కాదు ఇది. ఇది రకరకాలైనటువంటి మేధోపరమైన కసరత్తులు చేయడంలో నైపుణ్యం ఉంది నా బుర్రకి. అవన్నీ చేసి ఈ తలనొప్పిని కొందించుకున్నాను నేను. దట్ క్రియేటెడ్ ఏ సిచ్యువేషన్ ఫర్ మీ వేర్ ఐ బిగాన్ టు బిలీవ్ దట్ ఐ వాజ్ okay and at least for a while did these things which I regretted later, for it added my suffering. ఇవన్నీ క్యాలిక్యులేషన్ వేసి నేను తీసుకోవాల్సిన ఈ వైద్యం అనుకుని వెళ్ళేవాడిని. తర్వాత బుర్ర కొట్టుకునేవాడిని. చాలా నరకం అయిపోయింది, తప్పు చేశాను నేనని ఏడ్చేవాడిని. ఐ వాజ్ వన్స్ విత్ ఎరిచ్. ఒకసారి ఎరిచ్తో కూర్చొని ఉన్నాను నేను. అండ్ హ్యాపెన్ టు బి టాకింగ్ విత్ హిమ్ ఆన్ దిస్ వెరీ సబ్జెక్ట్ ఆఫ్ ఎనర్జీ హీలింగ్. మనలో ఉన్నటువంటి శక్తి రూపాన్ని వాడి వైద్యం చేసేటువంటి విధానం గురించి మాట్లాడుతున్నాను ఇలా. అండ్ హౌ ఈవెన్ సో కాల్డ్ కన్వెన్షనల్ మెడికల్ ప్రాక్టీషనర్స్ వర్ యాక్సెప్టింగ్ ది ఎనర్జీ హీలింగ్ కాన్సెప్ట్. చాలామంది డాక్టర్లు కూడా వెళ్ళండి, పోనీ ఇక్కడ తగ్గట్లేదు కదా, ట్రై చేయండి అని వాళ్ళు కూడా ఒప్పుకుంటున్నారే అని ఎరిస్తూ అన్నాను. ఇట్ వాజ్ రిగార్డెడ్ మోర్ ఎజ్ ఎ సైన్స్ దెన్ అకల్ట్. వాళ్ళు కూడా దాన్ని ఒక శాస్త్రం కింద ఒప్పుకుంటున్నారేమో, దాన్ని ఒక మానవాతీత శక్తిలా కాకుండా. So I asked Erich as to why Baba placed restrictions on his lovers going to such healers. మరి ఎందుకు అలాంటి వాడి చోటుకి వెళ్ళొద్దని బాబా తన ప్రేమికులను ఆంక్షలు విధించాడు అని అడిగాను నేను. ఎరిచ్ రిప్లై స్టార్టిల్డ్ మీ. నేను ఆశ్చర్యపోయాను ఎరిచి చెప్పిన మాట విని. ఐఎమ్ నాట్ అవేర్ దట్ బాబా ప్లేస్డ్ సచ్ ఎ రిస్ట్రిక్షన్. ఎక్కడ చెప్పాడు బాబా అలాగా? బాబా ఆంక్షలు విధించాడా? నాకు తెలియదు. సర్ప్రైజ్డ్ ఐ ఆస్క్డ్ హిమ్, బట్ లేడీ మండలి ఆల్వేస్ టెల్ బాబా లవర్స్ నాట్ టు ఇండల్జ్ ఇన్ సచ్ హీలింగ్. కానీ స్త్రీ మండలి చెప్తున్నారే మరి వెళ్ళొద్దు వెళ్ళొద్దు అని. డిడ్ సంథింగ్ హ్యాపెన్ దట్ మేక్స్ దెమ్ సే సచ్ ఎ థింగ్. అంటే ఏమైనా జరిగిందా దానివల్ల వాళ్ళు ఇలా చెప్తున్నారా? ఎందుకు అలా చెప్తున్నారు వాళ్ళు అన్న. ఎరిచ్ ఫాదర్ ఫర్ ఎ లాంగ్ టైం. చాలాసేపు ఎరిచ్ ఆలోచించాడు. అంటే అతను గాలి మాటలు కాలక్షేప మాటలు ఇప్పుడు చెప్పడు ఎరిచ్. మన ఈ పుస్తకాలు చదవడం తర్వాత కరెక్ట్గా అతనికి తెలిస్తే తెలుసు అని చెప్తాడు, లేకపోతే తెలియదని చెప్తాడు. అంతేగాని కొండ బదలు కొట్టి తను అనుకున్న విషయమే నలుగురికి ఒప్పించడం కోసం చెప్పడు ఎప్పుడు కూడా. ఇలా చెప్పాడు. ఐ డు నాట్ నో ఆల్ ది థింగ్స్ దట్ ట్రాన్స్ఫర్డ్ బిట్వీన్ లేడీస్ అండ్ బాబా. మరి స్త్రీ మండలికి బాబాకి మధ్యన ఏమైనా ఈ చర్చ వచ్చిందేమో ఈ విషయం నాకైతే తెలియదు. నెవర్దెలెస్ there is one episode that comes to my mind which I feel could throw some light on such controversial subjects. నేను ఎరిగిన ఒక సంఘటన చెప్తాను నేను, బాబా సమక్షంలో జరిగింది. బహుశా దానివల్ల నీకు దీని మీద కొంత స్పష్టత రావచ్చేమో. After one of the darshan programs, a Baba lover did ask Baba if it was okay for him to go and meet a particular yogi who was residing in a particular place. బాబా దర్శనానికి ఒకడు వచ్చాడు. బాబా దర్శనం చేసేసుకున్నాడు. అవి వెళ్ళిపోయేటప్పుడు బాబా, మా ఊరు పక్కన ఒక యోగి ఉన్నాడు, చాలా గొప్పవాడు, నేను వెళ్ళి కలవచ్చా అతన్ని ఒకసారి అని అడిగాడు. బాబా సెట్ టు దిస్ పర్సన్. అంటే ఎంత జ్ఞాపకం పెట్టుకొని ఎంత సూటుగా చెప్తున్నాడు చూడండి. ఇలా చెప్పాడు, ఐఎమ్ దేర్ టు టేక్ కేర్ of your spiritual needs for all times and at all times. ఒకసారి నిన్ను నీవు నాకు అర్పించుకుంటే నీ ఆధ్యాత్మిక అవసరాలని ఎల్ల కాలాల వరకు అన్ని సమయాల్లోనూ కూడా, అంటే ఈవేళ రేపు ఎల్లుండి కూడా ఏ రకమైన అవసరాలైనా సరే నేనే చూసుకుంటాను నేను. అండ్ యూ డూ నాట్ హ్యావ్ టు గో టు ఎనీ అదర్ స్పిరిచువల్ మాస్టర్ ఆర్ యోగీస్ ఫర్ దిస్ రీజన్. సో ఆధ్యాత్మికమైనటువంటి విషయం సంబంధించి అయితే మరొక గురువు దగ్గరికి కానీ యోగి దగ్గరికి కానీ వెళ్ళవలసిన అగత్యము నీకు లేదు. హవెవర్ ఇఫ్ యు విష్ టు గో దేర్ ఫర్ సమ్ అదర్ రీజన్ దెన్ ఇట్ ఇస్ ఓకే. ఆధ్యాత్మిక అవసరము నిమిత్తము కాకుండా మరి ఏ విషయం గురించి అయినా అయితే నాకు అభ్యంతరం లేదు అని బాబా చెప్పారు అని ఎరిచి చెప్పాడు. At that point in time, Erich felt that other reasons could have meant for health reasons, like learning yoga for health from a yogi.
అంటే ఉదాహరణకు యోగాసనాలు నేర్పుతున్నాడు ఆ యోగి, నేను వెళ్ళి నేర్చుకోవచ్చు ఆరోగ్యం కోసం, దానికి ఏం తప్పు ఉంది, ఆరోగ్య లక్షణాల కోసం. అలా I misunderstood and misinterpreted that Erich said as a license to indulge in occult healing practice. నేనేమనుకున్నాను, ఓహో అయితే వైద్యం కోసం పోవచ్చిన మాట ఇలా చూడటానికి అని నేను అనుకున్నాను. లుకింగ్ బ్యాక్ ఐ ఫెల్ట్ దట్ Erich నెవర్ ఓకేడ్ సచ్ ఎ థింగ్. ఇప్పుడు నేను అది Erich ఎప్పుడు కూడా అలాగే వెళ్ళమని నాకు చెప్పలేదు. నెవర్దెలెస్ హీ డిడ్ నాట్ ఎంఫటికల్లీ సే నో వన్ షుడ్ నాట్ గో. అలాగే వెళ్ళవద్దు అని కొండ బద్దలు కొట్టు కూడా చెప్పలేదు. హీ హ్యాడ్ లెఫ్ట్ ఇట్ టు ది ఇండివిజువల్ టు డిసైడ్ వాట్ హీ వాంటెడ్ టు డూ. నీ ఇష్టం, బాబా చెప్పింది అయితే ఇది, తర్వాత నీ ఇష్టం. అలాగే చెప్తారు. ఇప్పుడు మండలి వాళ్ళు కూడా అక్కడికి వెళ్ళడం కుదరదండి, వేసేయండి తలుపులు అని ఎప్పుడో చెప్పారు. అయ్యా బాబా ఇలా చెప్పారు. హీ జస్ట్ నెరేటెడ్ ద ఫ్యాక్ట్స్ యాజ్ ఇట్ హ్యాపెండ్ అరౌండ్ బాబా. బాబా దగ్గర ఏమి జరిగిందో జరిగినట్టు చెప్పాడు Erich, అంతే. ఇన్ రిట్రాస్పెక్ట్ ఐ ఫీల్ బాబా స్టేట్మెంట్. ఇప్పుడు బాబా మాటని ఒక్కసారి మనం చర్చించుకుందాం, నాకు అనిపిస్తుంది మనం చర్చించుకోవాలి. ఐఎమ్ దేర్ టు టేక్ కేర్ ఆఫ్ యువర్ స్పిరిచువల్ నీడ్స్ ఫర్ ఆల్ టైమ్స్ అండ్ అట్ ఆల్ టైమ్స్ ఈజ్ కంప్లీట్ ఇన్ ఇట్ సెల్ఫ్. బాబా చెప్పిన మాట ఏమిటి? నీ ఆధ్యాత్మిక అవసరాలను ఎప్పటికీ ఎల్లకాలాల్లోనూ నేను సంపూర్ణముగా చూసుకుంటానంటే ఇంక అందులో ఏమైనా ఖాళీ వదిలేసాడు మనం ఇంకో చోట వెతకడానికి. హీ టేక్స్ ఫుల్ రెస్పాన్సిబిలిటీ అండ్ కేర్ ఆఫ్ ఆల్ ద నీడ్స్ ఆఫ్ ఎ జెన్యువన్ సీకర్. ఒక నిజమైనటువంటి నికార్సైనటువంటి ఒక అన్వేషకుడి యొక్క అవసరాలన్నింటినీ సంపూర్ణముగా ఆయన బాధ్యత తీసుకున్నాడు ఆ మాట ద్వారా, అంతే కదా. Ignoring the immensity of this first line, my mind dwelled more on the second line for other reasons. నా బుర్ర వంకర కుక్కతోక కదా, అందుకని ఇతర కారణాల గురించి అయితే వెళ్ళొచ్చు అన్నాడు. కాబట్టి నేను ఈ వైద్యాల గురించి తిరిగాను నేను. కానీ ఆ ఫస్ట్ లైన్లో ఏమన్నాడు, అన్నీ నేనే చూసుకుంటాను అన్నాడు. అది నాకు నచ్చలేదు నా బుర్రకి. If I would have only remembered at that point that I am not this physical body, that I am a spiritual being on my journey to God, then all these other reasons would have become non-existent. చూడండి ఎంత అద్భుతంగా చెప్తున్నాడు. నేను ఈ దేహమును కాదు, నేను ఒక ఆధ్యాత్మికముగా ఒక జీవాత్మని. నన్ను నేను భగవంతుడును అనేటువంటి స్వస్వరూప జ్ఞానమును అనుభవపూర్వకముగా పొందడానికి ప్రయాణంలో ఉన్నటువంటి ఒక జీవిని అనే సత్యం ఆ వేళ నేను అనుభూతి పొందగలిగి ఉంటే ఆధ్యాత్మిక కారణమే అసలు కారణం. ఈ దేహాలు మందులు ఇంపార్టెంట్ కాదు, కాబట్టి ఆయనే చూసుకుంటా అన్నాడు కదా ఇదంతా కదా అని నేను ఆ రోజే గుర్తించగలిగి ఉండేవాడిని. మై ఓన్లీ రీజన్ షుడ్ హ్యావ్ బీన్ టు సీక్ యూనియన్ విత్ ది డివైన్ బిలీవ్డ్. అంచేత నేను ఏమనుకుని ఉండాలి, ఇప్పుడు ఈ జీవాత్మ దివ్య ప్రియతముడితో ఏకమవ్వడమే అసలు నా అవసరం, అంతే కదా. దానికోసమే ఈ ప్రయాణం అంతా. యాజ్ అ డ్రాప్ సీకింగ్ టు మెర్జ్ ఇన్ ది ఓషన్, ఐ షుడ్ హ్యావ్ కెప్ట్ మై ఫోకస్ ఆన్ మై జర్నీ అండ్ మై గోల్ రిగార్డ్లెస్ ఆఫ్ ది యాడ్వర్స్ సిచ్యువేషన్స్. ఒక బిందువు, సింధువు అంటే సముద్రంలో కలవడానికి చేరే ప్రయాణములు, దారిలో దానికి తగిలేటువంటి పరిస్థితులు అని పట్టించుకోకూడదు. వెళ్తున్నామా లేదా అన్నదే చూసుకోవాలి, ముందుకెళ్తున్నామా లేదా అదే చూడాలి తప్ప దారిలో ముళ్ళు తగిలింది, ఇక్కడ రాయి తగిలింది, ఈ ప్రతికూల పరిస్థితుల గురించి పెద్ద సీరియస్గా తీసుకొని వాటి గురించి ఆందోళన చెందడం ప్రధానమైనది కాదు. ఇట్ వాజ్ మై ఫియర్ ఆఫ్ ఇన్కెపాసిటీస్, మై ఫియర్ ఆఫ్ బికమింగ్ కంప్లీట్లీ అండ్ హెల్ప్లెస్లీ dependent on someone else that overwhelmed me, and I did indulge in approaching some of these health healers which only increased my suffering. నేను కదలలేకుండా అయిపోతానేమో, నడవలేనేమో, ఇంకొకడు నన్ను ఇలా మోసి ఇక్కడి నుంచి ఇక్కడ పెడితే కానీ వెళ్ళలేనేమో, అందరికీ బరువైపోతానేమో అనే భయం వలన ఇలాంటి పొరపాటు పని చేశాను. ఈ చికిత్సలు చేసేటువంటి అనేక మంది దగ్గరికి తిరిగాను. నా కష్టాన్ని 10 రెట్లు చేసుకున్నాను నేను, బాధలు ఇంకా పెరిగిపోయాయి. Erich రిపీటెడ్ వార్నింగ్. Erich పాపం ఎప్పుడు ఇదే మాట చెప్తూ ఉండేవాడు మా అందరికి, డోంట్ లూజ్ యువర్ ఫోకస్. ప్రతిదీ నువ్వు ఇది చెయ్యాలా వద్దా అంటే నువ్వు అనుకో, ఎందుకు వచ్చాను నేను మేరాబాద్, బాబా కోసం వచ్చాను, అంతేనా. అది ఇప్పుడు ముందు అనుకో, ఎప్పుడు అది అనుకో.
అక్కడికి వెళ్ళొచ్చా, భోజనం అక్కడ బాగుంటుందటండి ఇక్కడికంటే, అక్కడ మెస్ నుంచి తెప్పించేసుకుందామంటే వెంటనే నేను ప్రశ్నించుకోవాలి, ఎందుకు వచ్చి ఇక్కడికి భోజనం కోసమే, బాబా కోసం. మా ఊళ్ళో ఉంటేనే బోడు బ్రహ్మాండమైన భోజనం ఇంట్లో తింటాను కదా, మరి ఇక్కడికి రావడం బాబా కోసం వచ్చాను నేను అని ఆ ఫోకస్ ఏ రోజుకి ఆ రోజు గుర్తుపెట్టుకుంటూ ఉండాలి. రిమెంబర్ ఇట్ ఈజ్ ఆల్ ఎ డ్రీమ్ రిచ్ అనేవాడు. ఇదంతా నువ్వు ఉదయం నుంచి రాత్రి వరకు చూసిదంతా కళ, ఇది నిజము కాదు. డోంట్ లెట్ ద డ్రీమ్ ఓవర్వెల్మ్ యూ. దీన్ని చూసి నువ్వు గాబరా పడిపోకు, కంగారు పడిపోకు. ఈ కళని చూసి ఇదంతా కళే, ఇవి ఒట్టిది ఇదంతా అని చెప్తూ ఉండేవాడు. డోంట్ లెట్ ది డ్రీమ్ ఓవర్వెల్ యూ, రెస్క్యూడ్ మీ ఈవెంచువల్లీ అండ్ ఫ్రీడ్ మీ ఫ్రమ్ దిస్ ఫియర్. ఈ మాటలు పదే పదే నెమరు వేసుకుంటే ఆ భయం నుంచి బయటకు వచ్చేసాను నేను. ఇదంతా కళ, దీని గురించి ఎక్కువ టైం వెచ్చిస్తాను నేను, దీని గురించి ఎక్కువ టైం మనం ఖర్చు పెట్టకూడదు, ఇదంతా వేస్ట్ అని అప్పుడు నేను నిర్ణయం తీసుకుని భయం నుంచి బయటకు వచ్చాను. ఐ రిగ్రెట్ హ్యావింగ్ ఇగ్నోర్డ్ హిజ్ వార్నింగ్ ఇన్ ద బిగినింగ్. చాలా కాలం అయిన తర్వాత ఇరిచి మాటలను నేను గంభీరంగా అవగాహన చేసుకున్నాను. అప్పుడు అయ్యయ్యో ఇన్నాళ్ళు నేను వేస్ట్ చేసి ఈ మాటల్ని పెడచెవిని పెట్టేశానే అని బాధపడ్డాను. అండ్ as Irich would say, I took life seriously and God lightly. అప్పుడు దాకా నేనేం చేశాను, ఈ బాబు జీవితమే ముఖ్యం, భగవంతుడు తర్వాత చూద్దాం అని జీవితం ఇప్పుడు దాకా గడిపేశాను నేను. దట్ ఈజ్ వై ఐ సఫర్డ్. కనుక అంత కష్టాలు నేను అనుభవించాను. హీ వుడ్ టెల్ us టు ఎండ్ ఆల్ సఫరింగ్ ఈజ్ వెరీ సింపుల్. ఎలాగయ్యా ఈ కష్టాల నుంచి బయటపడడం అంటే చాలా సులువు అని ఇరిచి చెప్పేవాడు. టేక్ గాడ్ సీరియస్లీ అండ్ లైఫ్ లైట్లీ. అది ఏముంటుంట, భగవంతుణ్ణి గంభీరమైన విషయంగా తీసుకో, జీవితాన్ని ఇది పెద్ద పనికి మాలింది అన్నట్టుగా తీసుకో. అయిపోయింది, పోయింది నీ కష్టం అంతా. ఏమైంది మటాష్. ఇప్పుడు పాము తరివింది, దొంగలు పరిగెడుతున్నారు, పోలీసులు పట్టుకోవడా చూస్తున్నాడు, మెలకు వచ్చింది, మెలకు వచ్చాక నవ్వుకుంటాం, ఇదంతా కలరా, అంతే కదా. ఆ కళలో ఉండగానే నువ్వు అలా అనుకుంటే భయపడవు. అది చెప్పేది, దాన్ని పనికిమాలిన వస్తువుగా తీసుకో, వేస్ట్ ఇదంతా. ఐ రిమెంబర్ రన్నింగ్ ఇన్ టు సెవరల్ బాబా లవర్స్ హూ డిడ్ డాబిల్ ఇన్ అకల్ట్ హీలింగ్ ఎట్ వేరియస్ టైమ్. చాలామంది సలహాలు ఇచ్చిస్తూ ఉంటారు, మనం కూడా చూస్తూ ఉంటాం. ఇప్పుడు మనం వైద్యం, ప్రతి ఓడు డాక్టర్ అయిపోతాడు, మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళడమే కష్టం. ఇప్పుడు తలనొప్పి అనగానే 4 చెప్పేస్తాను నేను, మీరు అల్లం రసం తీసుకోండి, నారింజకాయ తొక్క తీసుకోండి, ఇవన్నీ మనకి ఎందుకంటే పుస్తకాల్లో దొరుకుతున్నాయి, టీవీల్లో దొరుకుతున్నాయి, బోలెడు జ్ఞానం మనం ప్రతివాడు సంపాదించేస్తూ ఉంటాం. ఇవంతా ఉచిత సలహాలు మనం ఇస్తూ ఉంటాం, అలవాటుని. అలాగే వీళ్ళంతా బోల్డ్ మంది, అక్కడ గురువు ఉన్నాడు, ఇక్కడ వీడు చాలా గొప్ప అని ఒక్కసారి ఇలా ఇలా అన్నాడంటే అయిపోయిందంటే, నాకు తగ్గిపోయింది, మీరు కూడా ట్రై చేయండి అని చాలామంది చెప్తూ ఉండేవారు ఇవన్నీ. అండ్ ఆల్దో ఇట్ అపియర్డ్ టు బి హెల్పింగ్ ఇన్ ది బిగినింగ్, as they got more involved with Baba, these healing techniques apparently lost their power over them. వాళ్ళు కొంతమంది చెప్పేవారు, చాలా ట్రై చేసేవాడిని పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర. మొదట్లో 10 రోజులు బాగుండేది, ఆ తర్వాత నేను బాబాని ఇంకా ప్రేమిస్తూ పెరగడంతో వీడు పనిచేయడం మానేసేది. మరి ఎందుకనో తెలుసు, చాలా పెద్ద పేరున్న వాళ్ళే డాక్టర్లు మాత్రం అని అవి కూడా చెప్తూ ఉండేవారు కొంతమంది అనుభవాలు. ఇన్ఫ్యాక్ట్ సమ్ బాబా లవర్స్ themselves had some healing touch with which they were able to help others, and they claimed that they had lost it once they got involved with Baba. కొంతమంది బ్రహ్మాండమైన రేకి వైద్యం చేసేవారు, కానీ బాబా దగ్గరకు వచ్చారు, బాబా లవర్స్ అయ్యారు, పుస్తకాలు చదివారు, పోయింది అది. అసలు ఏం వైద్యం చేయలేకపోయేవారు, అది కూడా చెప్పేవారు. కన్సిడరింగ్ మై ఓన్ ఎక్స్పీరియన్స్ వాజ్ ఎ నెగిటివ్ వన్. I asked Irich once about this very issue. ఇంకా ఇరిచ్ దగ్గర కలిపాను, ఏమిటి బాబా ఇరిచ్ ఇలాగ అవుతుంది ఏంటి, అందరికీ పని చేస్తుంది, నాకు పని చేయట్లేదు. వీడు వైద్యం చేసేవాడు కూడా బాబా దగ్గరకు వచ్చాక వైద్యం పోయింది, ఏంటికి ఇలా జరుగుతుందని ఇరిచ్ని కలిపాడు. ఇరిచ్, వెరీ మెనీ లవర్స్ హ్యావ్ గాన్ టు వేరియస్ ఫెయిత్ హీలర్స్ ఆర్ ఎనర్జీ హీలర్స్ హూ డూ హ్యాండ్స్ అండ్ హీలింగ్. చెప్పాడు ఇరిచ్కి, ఇలా చేయి పట్టుకుని ఇలా చేసి వైద్యాలు చేసే వాళ్ళందరి దగ్గరికి చాలామంది బాబా ప్రేమికులు వెళుతున్నారు. మోస్ట్ ఆఫ్ ది హీలర్స్ హ్యావ్ గుడ్ హీలింగ్ రికార్డ్. ఏ జబ్బునైనా తగ్గించేసే వాళ్ళే, మామూలు వాళ్ళు కాదు వాళ్ళు. అట్లీస్ట్ అండ్ వరల్డ్లీ పీపుల్, ప్రపంచంలో బోల్డ్ మంది వాళ్ళ దగ్గర వైద్యం బిజీ, అపాయింట్మెంట్ 4 రోజుల ముందు అయితే దొరకని వాళ్ళు కూడా ఉన్నారు.
But if a Baba lover approaches such a person, it appears that the healer is unable to help. కానీ బాబా ప్రేమ వాడికి ఏం సాయం చేయలేకపోతున్నారు వీళ్ళు. ఎస్పెషల్లీ ఇఫ్ ది బాబా లవర్ హ్యాస్ బిన్ ఇన్వాల్వ్డ్ విత్ బాబా ఫర్ ఎ వెరీ లాంగ్ టైం. ముఖ్యంగా చాలా కాలంగా బాబాని ప్రేమిస్తూ ఉన్నవాడైతే అస్సలు వాడికి 1% కూడా పనిచేయట్లేదు. ఎందుకు అలా అవుతుంది? ఈవెన్ వెన్ ఇట్ ఈస్ హెల్ప్ఫుల్ ఇన్ ది బిగినింగ్, ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ ఎట్ ఎ పర్సన్స్ రిలేషన్షిప్ విత్ బాబా డీపెన్స్, ఆల్ దీస్ థింగ్స్ అపియర్ టు స్టాప్ వర్కింగ్ ఆన్ హిమ్. మొదట్లో ఓ 10 రోజులు బాగానే పనిచేసిన వీడు ఇంకా బాబాలో బాగా ములుగుగా కొల్లి మొత్తం పనిచేయడం మానేస్తాడు. వై షుడ్ ఇట్ బీ సో? ఎందుకు అలా జరుగుతుంది? డస్ బాబా ప్రివెంట్ హిజ్ లవర్స్ ఫ్రమ్ బీయింగ్ హీల్డ్? అంటే బాబాకి ఇలాంటి చికిత్స ఇష్టం లేదా? తన ప్రేమికులు ఇలాంటి చికిత్స తీసుకోవడం ఇష్టం లేదా బాబాకి? హౌ కమ్ ద హీలర్స్ పవర్స్ ఫెయిల్ టు ప్రొడ్యూస్ రిజల్ట్స్ అని బాబా లవర్. అంతమందికి వైద్యం చేస్తున్నాడు, బాబా లవర్ దగ్గరకు వస్తువులకు వాడి శక్తి ఎందుకు పనిచేయట్లేదు? డస్ బాబా బ్లాక్ ఇట్? బాబా ఇలా అడ్డు పెట్టేస్తాడా? మధ్యలో వీడికి తగ్గకూడదు అంటాడా? ఎరిచ్ రిప్లైడ్ యాజ్ ఫాలోస్. ఎరిచ్ ఇలా సమాధానం చెప్పాడు. వెన్ యు ఆర్ ఇన్ ఏ రూమ్ విచ్ ఈజ్ కంప్లీట్లీ డార్క్, వాట్ హ్యాపెన్స్ ఇఫ్ యు లైట్ ఏ క్యాండిల్? ఒక చీకటి నిండినటువంటి గది ఉంది, చీకటిలో క్యాండిల్ వెలిగించి ఇలా పెట్టుకున్నావు, ఏముందప్పుడు అడిగాడు. ఈవెన్ దో ది క్యాండిల్ డస్ నాట్ హ్యావ్ మచ్ పవర్, అది చిన్న క్యాండిల్ సన్నగా ఉంది, ఇంతే ఉంది. ద లైట్ ఎమిటెడ్ కెన్ లైట్ అప్ ఎ డార్క్ రూమ్ బికాస్ ద రూమ్ ఈజ్ డార్క్. కానీ రూమ్ అంతా ఆ వెలుగు విరజముద్ది, ఎందుకని చీకటిగా ఉంది కాబట్టే. కానీ ఈ చిన్న క్యాండిల్ అయినా రూమ్ అంతా వెలుగు వస్తుంది. ద డిమ్ ఫ్లేమ్ ద క్యాండిల్ ఈజ్ ఎఫెక్టివ్ ఇన్ లైటనింగ్ ద రూమ్ అప్. అది అంత సన్నగా నీరసంగా ఉన్న ఈ చిన్న క్యాండిల్ ఆ రూమ్ అంతా కొంత కాంతిని వెదజల్లుద్ది. బట్ వాట్ ఇఫ్ ద ట్యూబ్ లైట్ ఇన్ ద రూమ్ వర్ టర్న్డ్ ఆన్? క్యాండిల్ వెలిగించేవు, బాగుంది, ట్యూబ్ లైట్ కూడా ఉంది అక్కడ, అది మళ్ళీ స్విచ్ చేసేవు, అప్పుడే ఏమవుద్ది? వాట్ వుడ్ బి ది ఎఫెక్ట్ ఆఫ్ ది క్యాండిల్? అప్పుడు క్యాండిల్ ఎఫెక్ట్ ఏమవుద్ది అని అడిగాడు. ద క్యాండిల్ వుడ్ అపియర్ టు బి ఇన్ఎఫెక్టివ్. ఏం పని క్యాండిల్, అది ఉందో లేదో కూడా ఎవడో పట్టించుకోడు. 10 క్యాండిల్ వరుసనే పెట్టిన ట్యూబ్ లైట్ వెలుగుతుండగా ఎవడో చూడు ఎవడో పిచ్చోళ్ళ ఉన్నాడని అనుకుంటాం, కానీ అది ఉన్నదనే ఉనికిని ఎవడో గమనించాడు. ద క్యాండిల్స్ లైట్ అండ్ పవర్ ఈజ్ దేర్. మరి ఆ క్యాండిల్ ఉంది, దానికి ఇదివరకు ఎంత శక్తి ఉందో అంత శక్తి ఇప్పుడు ఉంది. బట్ ద లైట్ అండ్ ద పవర్ ఆఫ్ ద ట్యూబ్ లైట్ ఈజ్ మచ్ స్ట్రాంగర్ అండ్ హెన్స్ ది క్యాండిల్ ఈజ్ రెండెడ్ ఇన్ఎఫెక్టివ్. కానీ ట్యూబ్ లైట్ యొక్క శక్తి ముందు వెలవెలబోతుంది ఇది, అందుకని దాని ఫలితం కనపడటం లేదు. వాట్ వుడ్ హ్యాపెన్ ఇఫ్ ద ట్యూబ్ లైట్ ఈజ్ ప్లేస్డ్ ఇన్ ద బ్రైట్ ఓపెన్ సన్లైట్? అదే ట్యూబ్ లైట్ని సూర్యుడు మంచి మండుతూ ఉండగా అక్కడ వెలిగించావనుకో ట్యూబ్ లైట్, ఏమవుద్ది? వుడ్ ఇట్ మేక్ ఎనీ డిఫరెన్స్? ఏమన్నా అసలు ఈ ట్యూబ్ లైట్ వేయగానే సూర్యుడి కాంతి ఇంకా పెరిగిపోద్దా, తగ్గిపోద్దా, ఏమైనా మార్పు తేగలుగుతుందా? నో. దిస్ పవర్ఫుల్ ట్యూబ్ లైట్ itself becomes insignificant and ineffective when placed in the sunlight. అది ఏ రకమైన ప్రభావాన్ని కలిగించలేదు. టేక్ గాడ్ సీరియస్లీ అండ్ లైఫ్ లైట్లీ. ఎప్పటి వరకు ఏమి నడిచిందో అది ఒక్కసారి క్లుప్తంగా చెప్తాను నేను, అప్పుడు ఈరోజు విషయంలోకి వెళ్ళాను. రుస్తం ఇలా చెప్తున్నాడు, నా ఆరోగ్యం 2000 సంవత్సరం చాలా చితుకుపోయింది. నా ఆరోగ్యం అన్ని రకాల మందులు వాడేవాడిని, ఇంగ్లీష్ మందులు, హోమియోపతి వాడాను, ఆయుర్వేదం వాడాను, ఏది తగ్గలేదు కదా, పైపిచ్చి పెరిగిపోయింది నా బాధ. అందుకని ఆల్టర్నేటివ్ మెడిసిన్స్ అని రకరకాలు, ఏవో రేకి అనేవారు, ఏదో కొండలిని అనేవారు, ఏవో చికిత్సలు, ఎవడో యోగి ఏదో చేస్తున్నాడు అంటే అక్కడికి పరిగెత్తి అన్ని సలహాలు నాకు ఇస్తూ ఉండేవారు. ఏవీ తగ్గేవి కాదు. ఇవన్నీ పాటలు పడుతూ ఉండగా వెళ్ళొచ్చా వెళ్ళకూడదా, ఇలాంటి సహాయం నేను తీసుకోవచ్చా తీసుకోకూడదా, చాలా సందేహాలు నన్ను చుట్టుముట్టి ఉండేవి. ముఖ్యంగా స్త్రీ మండలి వాళ్ళు వద్దు, ఇలాంటి సైకిక్ ట్రీట్మెంట్ కానీ సటిల్ బాడీ ద్వారా చేసేటువంటి చికిత్సలు ఇవి వద్దు, అవి మంచివి కాదు, ఒక బాబాలెవరు అటువంటివి చెయ్యవద్దు అని వాళ్ళు పదే పదే చెప్తూ ఉండేవారు. సరే, దీన్ని తేల్చుకోలేకపోయేవాడిని నేను. ఇంకా ఇరిచి ఉన్నాడు కదా తేల్చేసుకుందామని ఒకరోజు ఇరిచి దగ్గర నేను కరిపాను. ఇది ఇరిచి అన్నాడు, వెళ్ళొద్దన్నాడా బాబా, అటువంటి వైద్యం చేయించుకోవద్దని అన్నాడా? నాకు తెలిసి అలాగ బాబా నిషేధం విధించినట్టుగా నేనైతే వినలేదు. బాబా చెప్పాడు. మరి స్త్రీ మండలి వాళ్ళకి బాబాకి మధ్యన ఏమైనా జరిగిందేమో నాకు తెలియదు. అది బాబా డైరెక్ట్గా వాళ్ళతో మాట్లాడారేమో మరి నాకైతే తెలియదు. కానీ నేను ఉండగా
జరిగిన ఒక విషయం మాత్రం నేను స్పష్టంగా నేను చెప్పగలను అని ఇలా చెప్పాడు. ఒక సందర్భంలో ఒక బాబా ప్రేమికుడితో బాబా ఇలా చెప్పారు, ఒకడిని నా ప్రేమికుడిగా నేను అంగీకరించిన తరువాత వాడి ఆధ్యాత్మిక అవసరాలన్నీ సంపూర్ణముగా ఎల్ల కాలాల్లోనూ ఎప్పటికీ నేను బాధ్యత వహిస్తాను. నీవు ఇంకొక గురువు దగ్గరికి కానీ ఇంకొక యోగి దగ్గరకు కానీ వెళ్ళవలసినటువంటి అగత్యము నీకు లేదు. మిగిలిన అవసరాల గురించి వెళ్ళడం అంటే అది నీ ఆధ్యాత్మికము కానటువంటిది ఏమైనా ఉంటే నీ ఇష్టం అని చెప్పాడు. ఇది విశ్లేషణ చేసుకున్నాను నేను. ఓహో, నేను వెళ్ళేది వైద్యం గురించి కదా, వెళ్ళొచ్చు అన్నమాట అని నేను అర్థం చేసుకున్నాను దాన్ని, ఇరిచి మాటల్ని. ఎందుకంటే డైరెక్ట్గా నో అని చెప్పలేదు కదా అతను. కాబట్టి నేను దానిలోంచి ఒక లా పాయింట్ లాగి దాన్ని వెళ్ళాను. నా బాధ రెట్టింపు అయిపోయింది, దానివల్ల ఏమీ పనిచేయలేదు అది. ఆ తర్వాత నాకు జ్ఞానోదయం కలిగింది. అసలు మనిషికి ఆధ్యాత్మికము కానటువంటి అవసరాలు ఏమైనా ఉన్నాయా? నేను విశ్లేషణ చేసుకుంటే లేవని నాకు ఆన్సర్ వచ్చింది. ఎందుకని? అసలు దేహం ఎందుకు వచ్చింది? ఆత్మ తన నిజస్వరూపాన్ని తను తెలుసుకోవడానికి ప్రయాణం చేస్తుంది కాబట్టి ఈ దేహాన్ని తగిలించుకుంది. ఈ దేహము తగిలించింది కాబట్టి దేహానికి రోగాలు వచ్చాయి, అవసరాలు వచ్చాయి. నిజానికి ఇవన్నీ ఆధ్యాత్మిక అవసరాలే. ఆధ్యాత్మిక అవసరం కానిది ఏదీ లేదు, అంచేత అవన్నీ ఆయన చేతిలోనే ఉన్నాయి అని నాకప్పుడు అనిపించింది. అని ఒకసారి ఇదే విషయం మీద చాలామంది, మా ఫ్రెండ్ ఉన్నాడు రేకీలో ఎక్స్పర్ట్, ఎవరికైనా ఏ జబ్బైనా తగ్గించేస్తాడు, నేను కూడా వెళ్ళాను కానీ నాకు పనిచేయలేదు అని చాలామంది బాబా లవర్స్ వచ్చి చెప్పేవారు. ఈ సటిల్ బాడీ ద్వారా చేసే చికిత్స బాబా లవర్స్కి చాలామందికి పని చేయడం లేదు. అలాగే చాలామంది రేకీ చేసేవాళ్ళు బాబా లవర్స్గా మారారు. బాబా లవర్ అయిపోగానే వీడికి విద్య పని చేయడం మానేసింది, ఇంకెవడికి రిపేర్ చేయలేకపోతున్నాడు. ఇది ఎందుకు ఇలా జరుగుతోంది అని ఇరిచ్ దగ్గర అతను ప్రస్తావించాడు. దానికి ఇరిచ్ సమాధానం ఇలా చెప్తున్నాడు. ఒక చీకటి గది ఉంది అనుకో, ఇంత చిన్న క్యాండిల్ తెచ్చి వెలిగించేవనుకో, అది ఎంత చిన్న క్యాండిల్ అయినా కూడా ఆ చీకటిని కొంచెం బయటికి తోలి వెలుగు నింపుతుంది, ఎంతో కొంత వెలుగు నింపుతుంది. కానీ ఆ గదిలో ట్యూబ్లైట్ ఉంది, దాన్ని స్విచ్ ఆన్ చేసేవనుకో, అప్పుడు ఏమైంది? క్యాండిల్ అది అసలు ఉందని ఆవిడకి తెలియదు, దాని ఉనికి తెలియదు, దాన్ని గుర్తించడం కూడా ఆవిడకి తెలియదు. అదే సూర్యుడు ఉన్నాడనుకో, ఈ ట్యూబ్లైట్ కూడా కనపడదు. దిస్ పవర్ఫుల్ ట్యూబ్లైట్ ఇట్ సెల్ఫ్ బికమ్స్ ఇన్సిగ్నిఫికెంట్ అండ్ ఇన్ఎఫెక్టివ్ వెన్ ప్లేస్డ్ ఇన్ ద సన్లైట్ బికాస్ ద పవర్ అండ్ ఇఫెక్ట్ ఆఫ్ ద సన్లైట్ ఈజ్ సెవరల్ థౌజండ్ ఫోల్డ్ మోర్ దాన్ ది ట్యూబ్లైట్. ఆ ట్యూబ్లైట్ ఎందుకు కనిపించట్లేదు? సూర్యుడు ఎన్నో వేల రెట్లు ఎక్కువ కాంతిని ఇస్తున్నాడు కాబట్టి. ఇట్ ఈజ్ లైక్ దాట్. అలాగా ఉంటుంది. ఆల్ ది సో కాల్డ్ హీలర్స్ వాట్ ఎవర్ దేర్ పవర్స్ ఆర్ లైక్ క్యాండిల్ లైట్ ఆర్ ట్యూబ్ లైట్ వెరస్ బాబా ఈజ్ సన్లైట్. ఈ చికిత్సలు చేసేటువంటి ఈ వ్యక్తులంతా ఈ క్యాండిల్ లాంటి వాళ్ళు, ట్యూబ్లైట్ లాంటి వాళ్ళు, బాబా సూర్యుడు లాంటి వాడు. ఆల్ హిజ్ లవర్స్ హ్యావ్ ద డైరెక్ట్ రేస్ ఆఫ్ ద సన్లైట్ ఓవర్ దెమ్. అంతమంది బాబా ప్రేమికులు కూడా ఆ సూర్యుడి యొక్క కిరణాలు తీవ్రముగా నేరుగా వాళ్ళ మీద ప్రసరించేలాగూ వాళ్ళకి ఆ వరము ఉన్నది వాళ్ళకి. సో ది స్మాలర్ సోర్స్ ఆఫ్ లైట్ ఆర్ ఆఫ్ నో యూజ్ విచ్ ఈజ్ వై దే షుడ్ ఫోకస్ ఆన్ హిమ్ కంప్లీట్లీ అండ్ నాట్ గో హీర్ అండ్ దేర్. కాబట్టి వాడికి ఈ క్యాండిల్స్ ఏం ఉపయోగపడవు, ఏం సాయం చేయలేవు. ఆల్రెడీ ఆ సూర్యుడి కాంతి వాడి మీద పడుతూ ఉన్నప్పుడు ఇవేమి ఉపయోగం చేయలేవు. అంచేత ఆయన్నే పట్టుకుని అల్లాడితేనే ఉపయోగం తప్ప ఎక్కడికి అక్కడికి క్యాండిల్ కోసం ట్యూబ్లైట్ కోసం పరిగెడితే వాడికి ఏమీ ప్రయోజనము ఉండదు. హీ ద సోర్స్ ఆఫ్ ఆల్ లైట్. మొత్తము కాంతికే మూలం. హీ ద సోర్స్ ఆఫ్ ఎవ్రీథింగ్. సృష్టిలో సర్వస్వమునకు మూలాధారము ఆయనే. ఆయన నుంచే అన్నీ వస్తూ ఉన్నాయి. సో ఫోకస్ ఓన్లీ ఆన్ హిమ్. అంచేత ఆయనే దొరికినప్పుడు ఆయన మీదే మన లక్ష్యము నిమగ్నము చేయడం మంచిది. హోల్డ్ ఆన్ టు హిమ్. ఆయన్నే పట్టుకున్నాం. అపార్ట్ ఫ్రమ్ హిమ్ నథింగ్ ఎగ్జిస్ట్. ఆయన తప్ప అన్యము ఏది లేదు. అసలు అస్తిత్వం కలిగిన వస్తువే లేదు. డూ నాట్ ఫర్గెట్ దిస్. ఇది ఎప్పుడు మర్చిపోవద్దు అని రుస్తంకి
ఎరిచ్ చెప్పాడు. వెన్ ఎరిచ్ ఎండెడ్ దిస్ కన్వర్సేషన్, ఐ విష్ హీ వుడ్ హ్యావ్ సెడ్ దిస్ టు మీ మచ్ ఎర్లియర్. ఇంతకు ముందే నాకు ఇలా చెప్తే ఎంత బాగుండును. ఫార్ ఇట్ వుడ్ హ్యావ్ సేవ్డ్ మీ సో మచ్ సఫరింగ్. ఎందుకంటే నా బాధ 2 రెట్లు చేసుకున్నాను ఇప్పటికి. వాడి దగ్గరికి వీడి దగ్గరికి వెళ్ళి ఎంత బాధ మిగిలిన నాకు. మేబీ ఇట్ వాజ్ మై లాట్ టు సఫర్ బిఫోర్ ఐ రిసీవ్డ్ దిస్ లెసన్. కానీ నా తల రాసేసాడేమో నా తండ్రి, ఇంత కష్టం నేను పడవలసి ఉన్నది. అయితే గుణపాఠం అయితే నేర్చుకున్నాను, కానీ కష్టం మాత్రం నేను పడవలసింది.